పెద్ద ఉంది బాజా ఏడుంది బటన్ కనబడుతుందా మన ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా అవి చాలా ఇంజన్ బయట ఉన్నప్పుడు ఎట్లా సపోర్ట్ వస్తుంది సేమ్ టు సేమ్ అదే విధంగా సపోర్ట్ వస్తుంది రెండింటికి డ్రాగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తున్నాం చూద్దాం ఏది గెలుస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంత పవర్ ఉందో మీరు చూడండి రేస్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే అవుతుంది ఈ రెండు కార్లలో ఏది ఫస్ట్ గీతను బ్యాక్ సైడ్ నుంచి దాటుతుందో అది వచ్చేసి లూజర్ హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఈ ఒక్క వీడియో కోసం గైస్ మేము ఖర్చు చేసాం 20,000 సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీన్ చేతిలో ఒకటి మాన్స్టర్ ట్రక్ అయితే ఉంది రిమోట్ కంట్రోల్ది అంతేకాకుండా వీన్ చేతిలో మీరు చూసినట్లయితే షార్క్ది మాన్స్టర్ ఆర్సీ కార్ అవుతుందన్నమాట ఈ రోజు ఈ వీడియోలో వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అంతేకాకుండా ఈ రెండు కార్స్ ఏవైతే ఉన్నాయో గైస్ ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ టాయ్ ఆర్సీ కార్స్ అనమాట వీటిని ఈ కార్ని ఈ కార్తో మనమైతే డ్రాగ్ రేస్ కండక్ట్ చేయబోతున్నాం అంతేకాకుండా టగ్ ఆఫ్ వార్ అయితే కండక్ట్ చేయబోతున్నాము వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ టాయ్ కార్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఫస్ట్ ఒక్కొక్క దాన్ని అన్బాక్సింగ్ అయితే వేసుకుందాము మనం అన్బాక్సింగ్ చేయబోయే ఫస్ట్ కార్ వచ్చేసి ఇదన్నమాట దీని పేరు ఫారెస్ట్ బీస్ట్ ఆర్సీ బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే లోపల మనకి టాయ్ కార్ ఏదైతే ఉందో ఆర్సీ కార్ అది వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అండ్ దీన్ని 8+ ఏజ్ ఉన్న పిల్లలు అయితే యూజ్ చేయొచ్చు అండ్ దీని కాస్ట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు కాస్ట్ వచ్చేసి ఎక్కడైతే ఉంటుంది దీని ఒక్క కార్ కాస్ట్ వచ్చేసి మనకు 6,000 రూపీస్ అనమాట అండ్ ఈ కార్స్ వచ్చేసి మనం ఇంత ముందుసారి తెప్పించిన వాటిలాగా ఆ విధంగా అయితే కాదనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ టాయ్ కార్స్ ఇవి సో ఇప్పుడు దీంట్లో ఉన్న కార్ని అయితే బయటకు తీద్దాం ఓకే జింగా ఆర్ యు ఎక్సైటెడ్ Yes, this is my car. చాలా దీన్ని బయటకు తీసినట్లయితే మన ఆర్సీ కార్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు రిమోట్ అయితే రావడం జరిగింది మీరు రిమోట్ని ఓపెన్ చేద్దాం సో మీరు చూడొచ్చు రిమోట్ వచ్చేసి ఏ విధంగా ఉందో తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ దీంట్లో ఉన్నాయని బయట తీద్దాం సో కార్ వచ్చేసి మీరు చూడొచ్చు సో కార్ మీరు ఎంత పెద్ద ఉంది బాజా చూడొచ్చు ఈ కార్తో పాటుగా మనకు దీంట్లో ఒక బాక్స్ అయితే వచ్చింది ఈ బాక్స్లో కనుక మనం చూసినట్లయితే మనకు దీంట్లో బ్యాటరీస్ అంతేకాకుండా ఈ బ్యాటరీస్ని ఛార్జింగ్ పెట్టడం కోసం ఛార్జర్ అయితే వచ్చినాయి అనమాట టోటల్గా మనకు బాక్స్లో వచ్చే ఐటమ్స్ అయితే ఇవే సో ఒకసారి ఈ కార్ను మీరు చూడొచ్చు దీని టైర్స్ వచ్చేసి ఎంత క్రేజీ ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అసలు ఈ కార్ని మనం ఆన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దీన్ని అయితే క్లియర్గా చూడండి సో కార్ని చూసిరు కదా గైస్ దీన్ని మనం ఆపరేట్ చేయడం కోసం మనకు వచ్చేసి ఇటువంటి రిమోట్ కంట్రోలర్ అయితే రావడం జరిగింది ఆర్సీ కంట్రోల్ని మీరు చూడొచ్చు డైరెక్షన్ని చేంజ్ చేయడం కోసం ఒక వీల్ వచ్చింది అండ్ ముందుకు వెనక్కి అనడం కోసం ఒక బటన్ అయితే రావడం జరిగింది పుష్ బటన్ అండ్ ఈ రిమోట్లో ఒక బెస్ట్ ఫీచర్ నాకు నచ్చింది అది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి ఆన్ ఆఫ్ బటన్ అయితే రావడం జరిగింది నార్మల్గా మనం 2,000 3,000 ఉన్నట్లయితే అవిటికి ఆన్ ఆఫ్ బటన్ ఉండదు మనం బ్యాటరీస్ వేయగానే ఆన్ అయిపోతే డైరెక్ట్గా దీనికి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంది దీంట్లో మనకు ఛార్జింగ్ పెట్టుకునే ఫీచర్ అయితే రాలేదు రెండు బ్యాటరీస్ వేయాలి అప్పుడే అయితే వర్క్ కావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ఆర్సీ కార్ ఏదైతే ఉందో దీన్ని కూడా డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టలేము దీంట్లో మనకు బ్యాటరీస్ వస్తే అవిటిని మనం రీఛార్జ్ పెట్టుకోవచ్చు 1 2 3 4 5 నేను ఇప్పటి వరకు ఇన్ని బ్యాటరీస్తో వర్క్ అయ్యే ఆర్సీ కార్ని అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడము సో ఇప్పుడు ఈ బ్యాటరీస్ని కార్లో వేద్దాం ఆ తర్వాత ఆపరేట్ అయితే చేద్దాం బ్యాటరీస్ ఇన్సెట్ చేసినాం ఇప్పుడు టైం టు స్విచ్ ఆన్ అయితే చేసిన అంతా దీంట్లో పస అనిపించలేదు మనం స్విచ్ ఆన్ చేసినా కానీ ఎట్లనో అట్నే ఉన్నది ఒకసారి దీన్ని ఆపరేట్ చేద్దాం మనకు రిమోట్ కంట్రోల్లో ఇక్కడ అయితే ఒకటి ఎల్ఈడి లైట్ రావడం జరుగుతుంది దాన్ని ఆన్ చేసినాం అనుకోండి ఇట్లా ఎగురుతుంటే కనెక్ట్ కానట్టు ఒకవేళ స్టేబుల్గా వచ్చింది అనుకోండి కనెక్ట్ అయిపోయినట్టు ఇప్పుడు దీనికి కనెక్ట్ అయితే అయిపోయింది అగో ముంగడు వదిలేదు మీరు చూడవచ్చు ఏ విధంగా వర్క్ అవుతుందో కింద పెట్టి ఒకసారి దీన్ని ఆపరేట్ అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అంటే ఇక్కడ పుష్ బటన్ ఏదైతే ఉందో ముంగటి కన్నాం అనుకో వెనక పోతుంది వెనక కొత్తే ముంగడికి పోతుంది ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ ఈ వీల్ ఏదైతే ఉందో దీన్ని ముందటి కన్నట్లయితే రైట్ సైడ్ రొటేట్ అవుతుంది
వెనక కన్నట్లయితే లెఫ్ట్ సైడ్ అయితే రొటేట్ కావడం జరుగుతుంది. వీటి పవర్ వచ్చేసి ఎంత ఘోరంగా ఉంది అంటే మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా అవుతుందో. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. సో చూసిరు కదా గైస్, కార్ వచ్చేసి ఈ విధంగా అయితే వర్క్ అవ్వడం జరిగింది. కంట్రోలింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ దీంట్లో పర్ఫెక్ట్గా అవుతున్నాయి. మనం రిమోట్ కంట్రోల్ని యూజ్ చేసి ఎక్కడికి దీన్ని ఆపరేట్ చేసినట్లయితే అక్కడికైతే ఇది వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం జస్ట్ మీకు నేను అన్బాక్సింగ్ చేసి చూపెట్టిన ఏ విధంగా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేద్దాం. దానికంటే ముందు మన సెకండ్ ఆర్సీ కార్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సెకండ్ కార్ కనుక గైస్ మీరు చూసినట్లయితే దీని పేరు వచ్చేసి షార్క్ మాన్స్టర్ ట్రక్. ఇది కూడా దీని టైర్స్ సేమ్ దానిలాగానే ఉన్నాయి. ఫస్ట్ అసలు దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయి అనేది అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు బాక్స్ పైన కనుక చూసినట్లయితే ఈ కార్ కూడా 8+ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయినా, ఒకవేళ మీరు కనుక ఈ టాయ్ కార్స్ని కొనాలంటే వీటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి బై చేసేయండి. మనకు ఆఫ్లైన్లో తక్కువ అన్ని ప్లేస్లో దొరికాయి, ఎక్కడో ఒక షాపింగ్ మాల్ అనేది దొరుకుతాయి ఇవి. అండ్ దీని కాస్ట్ కనుక మనం చూసినట్లయితే 7,500 రూపీస్ అనమాట ఈ ఒక ఆర్సీ కార్ కాస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయాలి. కార్ని మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన కార్ కంటే చాలా అంటే చాలా పెద్ద సైజులో అయితే ఉంది. అంతేకాకుండా దీనికి ఫ్రంట్ సైడ్లో మీరు చూడొచ్చు ఒకటి ఇంజన్ లైట్ సిస్టమ్ అయితే ఉంది. ఇది ఏ విధంగా వర్క్ అయితే ఆన్ చేసి చూడాలి. సేమ్ టు సేమ్ మన ఓల్డ్ కార్స్లో ఇంజన్స్ ఉంటాయి కదా, అదే విధంగా అయితే ఇది ఉన్నది. దీంతో పాటుగా మనకు ఒక ఆర్సీ కంట్రోలర్ అయితే రావడం జరుగుతుంది. ఆర్సీ కంట్రోలర్ అండ్ ఒక బాక్స్ వచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో మనకు 2 బ్యాటరీస్తో ఒక బ్యాటరీ వచ్చింది, ప్లస్ ఒక ఛార్జర్. ఇవి మాత్రమే కాకుండా ఒకటి ఈ బాటిల్ అయితే వచ్చింది. ఈ బాటిల్ దీంట్లో ఎందుకు ఇచ్చారు అంటే మనకి కార్లో నుంచి స్పెషల్గా బ్యాక్ సైడ్లో ఒక మెకానిజం అవుతుందన్నమాట. దీంట్లో వాటర్ నింపినాం అనుకోండి, స్మోక్ అనేది బయట రావడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు టెస్ట్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఈ కార్ని అయితే మీరు క్లియర్గా చూడండి. Bitch, I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone in progression, it's all that I wanted. The phone in affection, I summon and dub it. Cause bitch, I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone in progression, it's all that I wanted. The phone in affection, I summon and dub it. సో మీరు ఈ షార్క్ మాన్స్టర్ ట్రక్ని కనుక చూసినట్లయితే దీని టైర్ వచ్చేసి సేమ్ టు సేమ్ మన ఫస్ట్ కార్ లాగానే ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా మీరు నా చేతిలో చూసినట్లయితే ఒకటి ఆర్సీ కంట్రోలర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ టు సేమ్ దానిలాగానే ఉంది. బ్యాక్ సైడ్లో ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ అయితే చేసిన. ఇప్పుడు ఆర్సీ కంట్రోలర్ని ఆన్ చేసిన. ఇప్పుడు దీంట్లో బ్యాటరీస్ అయితే వేద్దాం. అండ్ చాలా ఎక్సైటెడ్గా అవుతున్నా గాయస్. ఇది ఎట్లుంది అంటే నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. దీని ఆపరేటింగ్ ఎట్లుంటుందో చూడాలి. ఈ కార్లో ఉన్న స్పెషల్ ఫీచర్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నా. 1 2 3 స్టార్ట్ అయింది. మన ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంజన్ బయట ఉన్నప్పుడు ఎట్లా సపోర్ట్ వస్తుంది, సేమ్ టు సేమ్ అదే విధంగా సపోర్ట్ వస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే ఒకటి మొత్తం మనకు ఒక సిస్టమే రావడం జరుగుతుంది. వాటర్ దీంట్లో మనం నార్మల్ వాటర్ని వచ్చినాం అనుకోండి, ఏడుంది బటన్ కనబడుతుందా? సో మీరు చూసినట్లయితే దీంట్లో నుంచి మనకు స్మోక్ అయితే బయటకు వస్తుంది. చల్లారుతుంది. కనబడుతుందా స్మోక్? మీరు చూడవచ్చు ఎంత స్మోక్ వస్తుందో కార్లో నుంచి బయటకు. ఇప్పుడు దీన్ని అయితే ఆపరేట్ చేసి చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో ఏం కదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. చాలా చాలా క్రేజీ ఫీలింగ్ ఉంది.
సో చూసిరు కదా గైస్, ఈ కారు కూడా నెక్స్ట్ లెవెల్లో వర్క్ అయితే అవుతుంది. రిమోట్ కంట్రోల్ ప్లస్ దీనికి కమ్యూనికేషన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది. మనం ఎడ్రిక్ ఆపరేట్ చేస్తే అడ్రిక్ అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. చాలా క్రేజీ అనిపించేది ఇంజన్ ఒక్కటే మస్తు ఉంది. ఇది ఇంజన్తో పాటుగా బ్యాక్ సైడ్లో స్మోక్ ఇంకా రావడం స్టార్ట్ కాలేదు, స్మోక్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫీచర్స్ వచ్చేసి కార్లో నెక్స్ట్ లెవెల్లో అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కార్కి అంతేకాకుండా మనం ఫస్ట్ కార్కి డ్రాగ్ రేస్ని అయితే కండక్ట్ చేద్దాం. ఈ షార్క్ కార్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి నాదే, ఈ బుడ్డా బస్సు వచ్చేసి నాది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రెండింటికి డ్రాగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏది గెలుస్తుంది ఏంటి అని చెప్పేసి. స్పీడ్లో నాదే గెలుతుంది. ఫస్ట్ స్ట్రైట్ పోతుంది, తర్వాత రివర్స్ పోతుంది. చీటింగ్ ఎందుకు ఎత్తున్నావు జింగా? కూసాడా కూసో. 1 ఆన్ చేయి జింగా. ఫస్ట్ నేను ఆన్ చేసిన ఆన్ చేయనట్టే ఉంటుంది. నా అట్లా కూడా కొత్త నాదేం లేదు, పోతే అన్ని ఎక్కించుకొని 1 డింపియానికి గుద్దాలే. అరే ఏ ఫస్ట్ వచ్చినా చెప్పు. 1 2 3 సైడ్ రూట్. కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మా కార్ అయితే వాని పోయి గుద్దింది. బట్ జింగడు ఏమంటున్నట్టే సైడ్కి పోయింది అంటాడు. మళ్ళీ ఒకసారి జిగా 1 2 3 సెకండ్ అటెంప్ట్ లో కూడా గైస్ నాదే గెలిచింది. జింగన్ వచ్చేసి వేస్టే, పవర్ తక్కువైంది నానికి. ఈ షార్క్ కార్ ఏదైతే ఉందో దీని టైర్ల నిజంగా ఎంత పవర్ ఉందో మీరు చూడండి. ఘోరంగా పవర్ ఉన్నది. నీ కార్లోనే ఉందా? నా కార్లో కూడా ఉంది. చూపిస్తా ఒక మొత్తం కింద ఆన్ చేద్దాం. మరి ఎందుకు పోతలేదు? సరే ఇప్పుడు రివర్స్ టెస్ట్ కమాన్. చక్కనే పోలే అందాక రివర్స్ పోతుందా? పోతుంది. మన దింపుతాడు కాదు, అదంతా అదే సైడ్ పోతుంది అట్లే. దింపు కంట్రోల్. చలో ఓకే. ఇప్పుడు రివర్స్ టెస్ట్. ఫస్ట్ రెడ్ టెస్ట్ మా షార్కే గెలిచింది. జింగన్ బస్ అయితే గెలవాలి. లెట్ స్టార్ట్. 1 2 3 ఏమని బస్సు ఓరే కానీ దీనే ఉన్నది, పోతలేదు అది. ఆన్నాక ఏరింది జింగన్ బస్సు మీరు చూడొచ్చు. ఇంకా ఈయనే ఉన్నది, ఏడున్నదో ఆన్నే. సో ఈ డ్రాగ్ రేస్ ఏదైతే ఉందో గైస్, డ్రాగ్ రేస్లో వచ్చేసి జింగని బస్సు అయితే పన్నది. అండ్ విన్నర్ వచ్చేసి మన షార్క్ కార్, ఇది వచ్చేసి గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 కార్స్కి మనం టగ్ ఆఫ్ వార్ అయితే పెడుతున్నాం. ఒక దారాన్ని కట్టి చూద్దాం ఏది ఎక్కువ లాగలుగుతుందో ఏం కథ అని చెప్పేసి. దానిలోనే గెలుతుంది ఖచ్చితంగా, లేదని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. రేస్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే అవుతుంది. ఈ 2 కార్లలో ఏది ఫస్ట్ ఈ గీతను బ్యాక్ సైడ్ నుంచి దాటుతుందో అది వచ్చేసి లూజర్. ఓకే స్టార్ట్ చేసుకో. గింత ఓకే కొడుక, ఇంత చీటింగ్. ఇప్పుడు 1 2 3 ఛాన్స్ ఇస్తున్నా, గుంజుకో. ఏమే ఆపిందిగా, ఆగి ఉన్నది అయినా మీద గుంజలేదు. వెనక కొత్తాడు ఆగిపోయింది, గుంజలేదు అది గుంజింది దారిలే. సక్సెస్ఫుల్ గా గైస్ 2 కార్స్ లో కనుక మీరు చూసినట్లయితే ఏది పవర్ఫుల్ అని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పవర్ఫుల్ కార్ వచ్చేసి బయట ఇంజన్ ఉంది కదా, ఇదే కార్ అన్నమాట. ఈ షార్క్ కారు నిజంగా ఇది వచ్చేసి ఎంత పవర్ఫుల్ అంటే ఆ ఆర్సీ కార్ కూడా తక్కువదేం కాదు, దాన్ని మొత్తం లాగి పారెత్తుంది. కొట్టు ఓరేక దానికి అట్లా గుంజుకపోతుంది గొర్ర రేఖ ఇజ్జత్ అంతా తీసింది. ఇక దాల్తి ఇంకెంతగానో ఇజ్జత్ ఇస్తావు. మొత్తానికి గాయస్ ఇవి మేము తెప్పించిన ఆర్సీ టాయ్ కార్స్. వీటిని యూజ్ చేసి ఏ వీడియో షూట్ చేయమంటారో ఇంకా ఫర్దర్గా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీ గనికి వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.